వాస్తవంగా కనికరము అనే పదానికి మనకు తెలిసిన తెలుగు అర్థం కని ప్లస్ కరము అని. కని అంటే చూసి అని, కరము అంటే చెయ్యి అని. ఎవరైనా ఇబ్బందిలో ఉంటే చూసి చెయ్యి చాపటానికి కనికరము అని అంటారు. ఇది తెలుగులో మనకు అర్థమైన మాట. కానీ అద్భుతం బిడ్డలారా, ఇదే మాటను హిబ్రూలో రఖూమ్ అని పిలుస్తారు. అనండి, రహీం కాదు. రహీం అంటే మన సలాం అలైకుం. రహీం కాదు, అనండి. రఖూమ్ అని హిబ్రూ పదాన్ని వాడారు. రఖూమ్ లేక రఖమీం అనే పదం వాడారు. రఖూమ్ అనే పేరుకున్న అర్థం వాస్తవంగా అది రఖీం అనే పదంలో నుంచి వచ్చింది. రఖీం అంటే అర్థం ఏంటో తెలుసా? తల్లి గర్భము అని అర్థం. ఏంటది? రఖూమ్ అనే పేరుకున్న అర్థం ఏంటో తెలుసా? గర్భములో ఉన్న శిశువు పట్ల తల్లి ఎంత జాగ్రత్త తీసుకుంటుందో ఈ దేవుడు నీ పట్ల అంత జాగ్రత్త తీసుకునేవాడు. గర్భంలో ఉన్న శిశువు వాడు తల్లి ముఖం చూడకపోయినా, తల్లికి మంచి చెడులు ఏమి చేయకపోయినా, తల్లికి ఎంత ఉపకారం చేయకపోయినా, ఆ తల్లి గర్భంలో పడిన తర్వాత నా బిడ్డను కాపాడుకోవాలి, నా బిడ్డకు నేను జన్మనివ్వాలి, వీడు గొప్పోడు చేయాలి అని గర్భంలో శిశువు ఏర్పడేటప్పుడు ఒక తల్లి శిశువును ఎంత జాగ్రత్తగా చూసుకుంటుందో ఈ దేవుడు కూడా. తల్లి, నీ గర్భంలో ఉన్నప్పుడు నీ శిశువును నువ్వు ఎంత ప్రేమించావు, ఎంత జాగ్రత్త తీసుకున్నావు. నీ గర్భంలో ఉన్న శిశువు పట్ల నువ్వు ఎంత జాగ్రత్త తీసుకున్నావో నీవు ఆరాధించే నీ దేవుడు నిన్నంత అపురూపంగా చూసుకుంటాడని మర్చిపోకు. నేను అంటా, తమ్ముడా, ఎంత అపురూపంగా చూసుకునే దేవుడు నీకుండగా ఎందుకు నువ్వు భయపడాలి? ఉద్యోగం లేదనో, ఆరోగ్యం బాగా లేదనో, భర్త మంచోడు కాదనో, పిల్లలు ప్రయోజకులు కాలేదనో, వ్యాపారం సరిగ్గా జరగలేదనో, ఆర్థిక పరిస్థితుల్లో చితికిపోయామనో, లోకంలో ఆప్తులు ఎవరినో కోల్పోయామనో, భర్తను కోల్పోయావనో, భార్యను కోల్పోయావనో, పిల్లలను కోల్పోయావనో, తల్లిదండ్రులను కోల్పోయాం, బాధ ఉంటుంది. నేను అన్నాం. కానీ ఈ దేవుడు ఎవరో తెలుసా? గర్భస్థ శిశువును ఒక తల్లి ఎలా చూసుకుంటుందో నీవు ఆరాధించే నీ దేవుడు నీ బ్రతుకు కాలమంతా నేను అలా చూసుకునే దేవుడు. ఈ పదం యొక్క అర్థం వాస్తవంగా నాకు తెలియదు. ఇలాంటి పదంతోనే 2002 సంవత్సరంలో దేవుడు నాతో మాట్లాడాడు. నేను కనికరం అంటే ఏమనుకున్నానంటే, సహజంగా కనికరం అంటంతో అమ్మ కనికరం అంటే ఏంటి ఇప్పుడు వివరంగా చెప్పే కాబట్టి కని ప్లస్ కరం, చూసి సహాయం చేయటం. ఇది నేను చెప్పకుండా మిమ్మల్ని అడిగుంటే ఏమనేవాళ్ళు తెలుసా? అమ్మ కనికరం అంటే ఏంటి అని అంటే, కనికరమా? కనికరం అంటే కనికరం, దయ అంటే దయ, జాలి అంటే జాలి. వివరించడానికి మనకు పదాలు రావు. నేను కనికరం అనేది ఒక సాధారణమైన పదం అనుకున్నాను. ఇదే పదం ద్వారా, ఎలాంటి పదం ద్వారానే గడిచిన సంవత్సరాల్లో దేవుడు నాతో మాట్లాడాడు. అది 2002 సంవత్సరం. వాస్తవంగా 2001 సంవత్సరంలో సేవేదో బహు గొప్పగా చేయాలని ఎన్నో ఆలోచనలతో సేవలు అడుగుపెట్టా. పరిస్థితులు తలకిందులు అయిపోయాయి. అది నా బుద్ధిహీనతను బట్టా, నా తెలివి తక్కువ నిర్ణయాలను బట్టా, నా అమాయకత్వాన్ని బట్టా, కారణం నాకు తెలియదు. కానీ 2002 జనవరి 6వ తారీఖు 5వ తారీఖు రాత్రి ప్రార్థన చేసుకున్నా. దేవా, రేపు 6వ తారీఖు చివరిసారిగా ప్రసంగం చేస్తా. ఆ ప్రసంగం చేసి నా ఉద్యోగానికి నేను వెళ్ళిపోతా. నీ సేవ నేను చేయలేను, నా వల్ల కాదు, నాకంత తెలివి లేదు, నేనంత జ్ఞానం కలిగిన వాడిని కాదు, అంత సామర్థ్యం కూడా నా దగ్గర లేదు. ఇదే చివరిసారి 2002 సంవత్సరం జనవరి 6వ తారీఖు ఆదివారం ఈ ఆఖరిసారి ప్రసంగం చేసి ఇక్కడి నుంచి ఇక్కడికే ఉద్యోగానికి వెళ్ళిపోతా. ఏడ్చా. నాగటి మీద చేయిబెట్టి వెనుదిరిగి చూచువాడు రాజ్యానికి పాత్రుడు కాదు. ఆ మాట భయం వేస్తుంది. వెనుదిరిగి చూసిన లోతు భార్య ఏమైపోయింది? భయం వేస్తుంది. అదే సమయంలో ఇలాంటి ఘనమైన సేవ చేయటం నా వల్ల కాదు అనే అధైర్యం, అనే భయం
ఇంకొక వైపు ఏదేమైనా ఉద్యోగానికి వెళ్ళిపోదాం. ఆ దినాల్లో విచిత్రం ఏంటో తెలుసా? ఆ ఆలోచనతో పండుకుంటే ఆ రాత్రిపూట నాకు వచ్చే కళలు కూడా డ్యూటీకి వెళ్ళినట్టు, మా జిఎం సార్ నన్ను పలకరించినట్లు, నాకు షేక్ హ్యాండ్ ఇచ్చినట్లు, నెల చివరిలో ఏటీఎంకి వెళ్ళి జీతం తీసుకున్నట్టు, ఆ జీతం డబ్బులు అనండిట్ట థ్యాంక్ యూ అన్న, ఆ జీతం డబ్బులు లెక్కేస్తున్నట్టు కళ వస్తూ ఉంటే సైతాన్ గారు నా దగ్గరికి వచ్చి ఏమనేవాడు తెలుసా? ఆ కళ ఎందుకు వచ్చిందో తెలుసా? నేను సేవ వదిలిపెట్టి దేవుడు మరలా ఉద్యోగానికి వెళ్ళమంటున్నాడు. మానసికంగా నలిగిపోయా. ఇక ఇదే ఆఖరి ప్రసంగం, ఈ ప్రసంగం చేసి ఉద్యోగానికి వెళ్ళిపోదామని ఆ రాత్రి ఏడ్చి ప్రొద్దునే 4 ఆ ప్రాంతంలో అరుణోదయ ప్రార్థనకి లేచా. 4 నుంచి 5 వరకు ప్రార్థన చేసుకొని సరిగ్గా 5 ఆ ప్రాంతంలో నేను నిద్రలోకి వెళ్ళిపోయా. సరిగ్గా తెల్లవారుతూ ఉండగా దేవుని స్వరం నాకు వినబడుతుంది. ఏమని తెలుసా? నీ దేవుడైన యెహోవా కనికరమ గలవాడు గనుక ఆయన నిన్ను చేయి విడవడు, ఆయన నిన్ను నాశనం చేయుడు, నీ పితరులతో చేసిన నిబంధన తప్పకుండా నీలో దేవుడు నెరవేరుస్తాడు అని దేవుడు మాట్లాడాడు. ఇంకోసారి చెప్పేదా? ఏలయనగా నీ దేవుడైన యెహోవా కనికరమ గలవాడు, ఆయన నిన్ను చేయి విడిచిపెట్టడు, ఆయన నిన్ను నాశనం చేయడు. నేను సావుకు పిలిచేటప్పుడు నీతో నీ పితరులతో నేను ఏ నిబంధన చేశానో నీతో చేసిన నిబంధన నేను తప్పకుండా నెరవేరుస్తా. కనికరము గల దేవుడు అని అంటంతో కనికరం ఏదో జాలి చూపిస్తాడేమోలే అని అనుకున్నా. గత 4 రోజుల క్రితం అసలు కనికరం అనే పదాన్ని హిబ్రూలో ఏమంటారని నేను హిబ్రూ దానికి సంబంధించిన ఆర్టికల్ చదువుతూ ఉంటే కనికరము గల దేవుడు అనే చోట రఖూమ్ అనే పేరు వాడబడింది. రఖూమ్ అంటే గర్భస్థ శిశువును తల్లి చూసుకున్నట్లుగా చూసుకునే దేవుడు. ఇప్పుడు చెప్పంటారా, 24 సంవత్సరాల తర్వాత నేను ప్రకటించే నా దేవుని గురించి ఒక మాట చెప్తా. ఈ 24 సంవత్సరాలు నా తల్లి గర్భంలో నేనున్నప్పుడు నా తల్లి నన్ను ఎట్లా చూసుకుందో నాకు తెలీదు. నా తల్లి చూసుకున్న దానికంటే 24 సంవత్సరాలు అంతకంటే ఎక్కువగా దేవుడు నన్ను చూసుకున్నాడు.